అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. యూట్యూబ్‌లో ఏదో ఒక పాటలో యాక్ట్ చేస్తూ, డాన్స్ చేస్తూ చూసుంటారు. ఇప్పుడు 'ఇడుపు కాగితం' అనే ఒక అద్భుతమైన స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాము. ఆహ్, నాకన్నా ఎక్కువ ఎంతోమంది నేను ఇండస్ట్రీలో వెళ్ళాలి, మూవీస్ చేయాలి అని ఎంతోమంది కోరుకున్నారు. మీ అందరి సపోర్ట్‌తో, మీ అందరి బ్లెస్సింగ్స్‌తో ఇవాళ ఇక్కడ ఉన్నాను నేను. ఈ స్టోరీ నన్ను నమ్మింది. ఈ స్టోరీ నేను నమ్మాను. అండ్ మిగతాదంతా హిస్టరీ. మీరు చూడాలి. అండ్ ఈ స్టోరీ నా దగ్గరకొచ్చినప్పుడు అంటే ఎక్కువగా నేనేం మాట్లాడలేను. బట్ ఫస్ట్‌లీ నేను థ్యాంక్స్ చెప్పాలి అని అనుకునేది మాత్రం బన్నీవాస్ సార్‌కి. స్టోరీ నాకు వంశీ సార్ చెప్పిన స్టోరీ నాకు నచ్చినా కూడా ముందుగా నేను ఎవరికైనా థ్యాంక్స్ అనేది కూడా చాలా చిన్న పదం. వాస్ సార్‌కి అండ్ సుకుమార్ సార్‌కి ఫస్ట్ నేను రాగానే కూడా సార్ ఒకటే మాట చెప్పారు. నీ పాటలు యూట్యూబ్‌లో చూస్తామమ్మా. నేను సుకుమార్ సార్ చాలా పెద్ద ఫ్యాన్స్ అన్నారు. నేను వెంటనే సార్‌ని అడిగిన క్వెషన్, సార్ మీరు సాంగ్స్ చూస్తారా అసలు యూట్యూబ్‌లో అని అడిగాను. సార్ ఒక్కటే నేను టూ మచ్ కాన్ఫిడెంట్‌గా ఉండే పర్సన్‌ని కాదండి బేసిక్‌గా. నాకు ఒక బెరుకు, భయం అనేది ఉంటది. ఒకటే మాట చెప్పారు. టాలెంట్ అనేది ఎక్కడున్నా కూడా అది వచ్చేస్తది. అది యూట్యూబ్ పాట కానీ ఏదైనా కూడా టాలెంట్ అనేది ఉంటే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ రీచ్ అయిపోతుంది అని అప్పుడు ఇచ్చారు నాకు కాన్ఫిడెన్స్. అండ్ స్టోరీ చెప్పిన తర్వాత నేను అన్ని కండిషన్స్ రూల్స్ ఏం పెట్టలేదు. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి స్టోరీ నన్ను నమ్మి తీసుకొచ్చినందుకు. ఒకటే విషయం అండి, ఇందులో శ్రీలత అనే క్యారెక్టర్కి ఎంత వెయిటేజ్ ఉందంటే నేను ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత భయపడ్డదే దానికి. నేను ఇంత చేయగలుగుతానా, ఇంత వెయిటేజ్ ఉంది ఈ క్యారెక్టర్కి. నేను ఏం కొంచెం డిఫరెంట్గా కూడా నా భయం కానీ ఏది కనిపించకూడదు, అలా ఉండాలి నేను స్క్రీన్ పైన, నేను చేయగలుగుతానా అనే ఒక డౌట్ ఉండే. వంశీ గారు నన్ను నమ్మారు. మీరు చేస్తారు, చాలా అద్భుతంగా ఉన్నారు, బాగా చేస్తారు అని ఒకటే మాట చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుకుమార్ గారు ఈజ్ ద స్వీటెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు యూట్యూబ్లో సాంగ్స్ చేసే ఒక అమ్మాయి అండ్ కూచిపూడి డాన్సర్, చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఇందులో ఉన్న అమ్మాయిని నమ్మి తీసుకొచ్చి నా 25th బర్త్డే సార్తో జరుపుకున్నాను. సార్ నాకు బొకే ఇచ్చి కేక్ కట్ చేపించారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి, నాకు అంతకన్నా ఒక బెస్ట్ ఎంట్రీ ఏముంటుంది అని అనిపించింది. వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ దర్శి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మూవీలో ఎవరున్నారు, కాస్టింగ్ అంతా తెలిసిన తర్వాత మనోళ్ళే రాబాయ్ అవసరమే అంతే అనే ఫీలింగ్ వచ్చింది. ఆ భయం అనేది పోయింది. థ్యాంక్ యూ అండి. మీరు డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి మొత్తం ఇట్లా రచ్చరచ్చ చేసేస్తారు, అదైతే నేను చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకు చాలా మంచి ట్రైనింగ్ పడాలి హీరోయిన్ కింద. హీరోయిన్లు ఎవరు స్టేజ్ మీద ఏజ్ చెప్పరు, నువ్వు ఏజ్ రివీల్ చేస్తావు. అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు అది కదా ఇంకొక చిన్న విషయం అండి, మీ అందరికీ చెప్తాను నేను. అది నా నుండి, నా వెల్ విషెస్ నుంచి, మా వాళ్ళందరి నుంచి చిన్నమ్మాయి వచ్చింది ఇప్పుడే, జాగ్రత్తగా చూసుకోండి అంటే వాళ్ళు చెప్తున్నారు, నేను మీకు అది చెప్తున్నాను. అది కాదు ఒకటి ఆ 15 రూల్స్ ఏంటి అనేది రేపు పొద్దు నుంచి అందరూ అడుగుతారు నిన్ను. బట్ ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఆ 15 రూల్స్ ఏంటి అనేది ఎప్పుడు చెప్పాలనేది నేను చెప్పే వరకు బయటకు చెప్పకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఆ 15 రూల్స్ బయటకు వచ్చినాయి అంటే అది మంచిగా ఉండదు. అందుకని చెప్పి ఆ 15 రూల్స్ మాత్రం నేను చెప్పే వరకు మాత్రం నువ్వు బయటకు చెప్పకూడదు. అసలు మూవీ రిలీజ్ అయ్యే వరకు నేను అంటే ఈ అమ్మాయి రాశాను నేను పేపర్ మీద ఏం అడుగుతుంది ఏంటంటే కరెక్ట్గా 15 వచ్చినాయి, దాంట్లో నుంచి 6 తీసేసింది, ఫైనల్లీ 9 మాత్రం ఉన్నాయి నా దగ్గర ఇంకా అలాగా. థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం దర్శిపై మాట్లాడే ముందు ఒక నిమిషం మాట్లాడతాం. అందరూ సుకుమార్ గారికి, వాస్ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ ఒకరికి ప్రత్యేకంగా చెప్పాలి. మా ఆడబిడ్డ తబిత గారు. ఆడబిడ్డ ఎందుకంటున్నానంటే అందరూ తోడబుడతారు, అన్నీ చేస్తారు, ఆమె నమ్మి చేస్తున్నాం, ఇది మనం చేస్తున్నాం అంతే అన్న మా అక్క, మా చెల్లె, మా ఆడబిడ్డ తబిత గారికి ఇక నుంచి మా ఆడబిడ్డని చేసేసుకున్నాం తబిత గారిని. తనకి ప్రత్యేకంగా థ్యాంక్స్. నమ్మకమే ప్రపంచంలో ఏదైనా, మీకు తెలుసు మీడియా వాళ్ళందరికీ, ఒక వ్యక్తి నమ్మితేనే ఇంకో వ్యక్తి వెలుగులోకి వస్తాడు. ప్రత్యేకంగా తబిత గారికి, వాసు గారికి, సుకుమార్ గారికి, దర్శిబాయికి, సీతారామన్నకి
దీనికంటే ముందు కొంచెం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది వేణు ఉడుగుల గారికి, పూజారి నాగేశ్వరరావు గారికి, భూసం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ఆత్మీయులందరికీ నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దర్శిపై మాట్లాడుతాను. అందరికీ నమస్తే. ఇంకా నాకు కూడా ఇట్లా మాట్లాడడానికి చాలా ఇబ్బందిగానే ఉంది. ఇంకా నేను ఇట్లా గిచ్చుకుంటున్నాను, ఇదంతా నిజమే జరుగుతుందా అంటే, ఇంత మంచిగా పూజ, ఇంత పందిరి, ఇంత స్టేజ్, ఇంతమంది జనాలు, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇవాళ ఈ సినిమా ఓపెనింగ్కి రావడం నిజంగా నాకు ఇది ఎప్పుడు ఇట్లా ఒక యూట్యూబ్ వీడియోలోనే ఎక్కడనో ఒక పెద్ద సినిమాకి ఇట్లా చేస్తారంట కదా అని ఒక లాంటి నుంచి నిజంగా జరుగుతుంటే నమ్మడానికి నాకు కూడా చాలా ముందుగా చాలా సంతోషంగా ఉంది, చాలా సంబరంగా ఉంది నాకు. అండ్ దీనికి ముఖ్య కారణం మీకు ఎవరో తెలుసు, అది వాసన్న, సుకుమార్ గారు, తబితక్క, వీళ్ళే ఇంత ఇక్కడి రావడానికి. థ్యాంక్స్ అన్న, మీరు నాకు ఈ 200% లవ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దీన్ని నేను లైట్గా తీసుకోను. నేను నిజంగా నా వంతుగా శ్రీనివాస్ ఏం చేయాలో అది చేస్తాడు. సో ఇది ఒక తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అయి ఉండొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట, అన్ని ప్రాంతం అంతా మీకు అదే కనిపించవచ్చు. కానీ చాలా గర్వంగా చెప్పగలను, ఇది ఒక గ్లోబల్ స్థాయి సినిమా. మేము ఇది జమ్మికుంటలో తీస్తామో, ఇల్లంతకుంటలో తీస్తామో, హైదరాబాద్లో తీస్తామో, సనత్ నగర్లో ఎక్కడైనా తీయచ్చు. కానీ దీని మూలాలు మన ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఇది నా ఇంట్లో ఉన్న కథ. ఇది విన్నప్పుడు నాకు ముందు వంశీ నాకు చెప్పినప్పుడు నాకు ఇది నా కథ, నేను నమ్మాను. అట్లాగే వీళ్ళందరూ నమ్మారు. అండ్ ఇంతమంది నా వెనకాల వీళ్ళంతమందిని చూస్తుంటే నాకు కూడా ఇంకా మాటలు లేవు. ఓన్లీ చూపించి మాట్లాడతా. ట్రైలర్ రిలీజ్ రోజు, ప్రీ రిలీజ్ రోజు ఇంకా ఈ సినిమా గురించి, మా వాళ్ళ గురించి, మా అందరి గురించి మరింతగా మాట్లాడతా. సో ఈ లోపల మీ వెల్ విషెస్ అండ్ ఆల్ ద గుడ్ థాట్స్ మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే జర్నలిస్టులు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ నాకు చాలా గొప్ప రోజు. నేను లైట్ తీసుకొని ఆషామాషిగా తీసుకోకుండా చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజు. ఆ గర్వాన్ని, మీరు చూపించిన ఈ ప్రేమని మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ మీకు తిరిగిస్తాను. చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి కథకు నన్ను మ్యూజిక్ కంపోజర్గా అనుకున్న వంశీ అన్నకు, బన్నీవాసు గారికి, సుకుమార్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ కథ విన్నాక, ఇదంతా చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, ఇంతమంది ఆర్టిస్టులు ఈ కథలోకి వచ్చినాక, ఈ కథను నమ్మి వచ్చినాక, ఈ ఇడుపుగాయితం అనే పంచాయతీకి ఫస్ట్ డే యావత్ 2 రాష్ట్రాల ప్రజలు ఈ పంచాయతీకి వచ్చి హాజరై దీన్ని చూసి వీళ్ళిద్దరిని కలుపుతారా విడదీస్తారా తెలియదు, కానీ ఈ పంచాయతీని అయితే ఖచ్చితంగా తండోపతండాలుగా వచ్చి చూస్తారు, బండ్లు కట్టుకొని వచ్చి చూస్తారండి. అంత అద్భుతమైన కథ ఇది. మన ప్రతి ఇళ్లలో జరిగే కథనే. అన్న చెప్పినట్టు ఇది యూనివర్సల్ ఫిలిం. అంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. భర్త భార్య ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. అత్త మామ ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇక్కడ మూలాలతో తీస్తున్న కథ, కానీ ఇది అందరి ఇళ్లలో జరిగే కథ. ఇలాంటి అద్భుతమైన కథకు నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మ్యామ్, మీరు లేకపోతే నాకు ఇప్పుడే తెలుసు మ్యామ్ మీరు ఈ కథను ఓకే చేశారని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్ని లోటల రాళ్ళే, మామూలు రాళ్ళు కాదు. ఇట్లా కొడితే డగడగడగడగా ఉంటుంది పంచాయతీ. థ్యాంక్ యూ అక్క, మీ అందరితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దర్శిబాయిని చూడాలి ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటాడా ఏందని మొత్తం వీళ్ళందరితో పడి. థ్యాంక్ యూ దర్శి అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మిస్ అయింది అన్నతోని, ఈసారి కొడుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. డిఓపి బాలరెడ్డి గారు, చల్లా ఆల్ ది బెస్ట్. విష్ ఆల్ ది బెస్ట్. ఒకసారి థ్యాంక్ యూ ఆల్.